రికార్డ్ చేసుకో. కాదండి మేము ఏం అడుగుతావు డాడీ? ఏం అడుగుతావు డాడీ? ఏం అడుగుతావు? ఆ సమస్య ఉంది. ఎందుకు మాట్లాడతారు? మండిపోతున్నారు కదా. ఎన్నికల్లో నీ పార్టీ ఫండింగ్ ఎంత వచ్చింది, నీకు ఎంత ఖర్చు చేసావు అన్నది మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు తెలుసు, కార్యకర్తలకు తెలుసు. వాళ్ళందరూ కూడా ఒక ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఎలా అంటే ఆల్రెడీ మా యొక్క ఎమ్మెల్సీ అనంతబాబు డమ్మీ రాజకీయాలన్నీ మాకు తెలిసిపోని మేము కొత్త రాజకీయాలని, కొత్త వ్యక్తిని మేము కోరుకుంటా ఉన్నాం. అలాంటి వ్యక్తికి పట్టం కట్టడానికి మీ అందరం సిద్ధంగా ఉన్నామని ఆల్రెడీ గుసగుసలు జరుగుతా ఉన్నాయి. ఈ విషయం కూడా నీకు తెలుసో తెలీదో ఒకసారి నేను చెప్తున్నాను, చూసుకో వీడియో. తర్వాత నీ ప్రభుత్వ హయాంలో ఇసుక రీచులు గుత్తేదారుల నుండి నెలకి 25 లక్షలు దొబ్బి తిన్నావు. ఎవరి డబ్బులు దొబ్బి తిన్నావు? ఇది 10 సంవత్సరాలుగా నువ్వు దొబ్బి తినలేదా అని అడుగుతా ఉన్నాం. మైనింగ్ క్వారీల ద్వారా నెలకు 25 లక్షల రూపాయలు తీసుకున్నావు. ఇది వాస్తవమా కాదా చెప్పు అనంతబాబు ఒకసారి. జూదం క్రీడలు నిర్వహించి లక్షలాది రూపాయలు తీసుకున్నావు. మొల్లేరు తీర్థానికి 30 లక్షలు తీసుకున్నావు. జడ్డంగిలో 15 లక్షలు తీసుకున్నావు. తీసుకున్నావా లేదా? ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, చూపించమంటే చూపిస్తాం. తర్వాత చింతూరు సబ్ స్టేషన్ లో కొత్త పోస్టుల నియామకం గురించి కాంట్రాక్టర్ల వద్ద నుంచి ఒక్కో పోస్ట్ కి 6 లక్షల రూపాయలు అడిగేవా లేదా? ఆ ఇచ్చిన వ్యక్తి కూడా మాకు తెలుసు, ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అడ్డదిగల పిఎస్సిఎస్ లో 1,50,00,000 రూపాయలు రైతులకు తెలియకుండా క్రాఫ్ట్ లోన్ పెట్టి ఎక్స్ప్రెషన్ చేసి తీసేసావు. డబ్బులు సొమ్మలు తీరేసావురా నువ్వు? పిఎస్సిఎస్ లోన గంగవరం మండలంలో ఎజ్జా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి 5 కోట్ల రూపాయలు సొసైటీ నుంచి స్కామ్ చేశాడు. దానికి మూల సూత్రధారి ఎవరు? నువ్వు కాదా అనంతబాబు? ఎవడబ్బ సొమ్ములను తినేశారురా మీరు? చెప్పండి సమాధానం. అడ్డదిగల్లోన స్థానికంగా ఉన్నటువంటి రైతులకు కాకుండా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి లోన్లు ఇప్పిస్తావా నువ్వు? తెలియదు అనుకుంటున్నావా? ఇవన్నీ బయటకు వస్తాయి రైడింగ్ ఉండరా. 5 సంవత్సరాల్లో దాచుకొని పార్టీ ఫండ్ తో జడ్డంగి అన్నవరంలో 11 ఎకరాలు కొన్నావు నీ పేరు మీద. ఇంకో 11 ఎకరాలు నీ భార్య పేరు మీద కొన్నావు. ఎక్కడ డబ్బులతో కొన్నావురా? నీ అత్తగారు ఊరు ఉత్తరకంచిలో 20 ఎకరాలు కొన్నావు. ఎవరి డబ్బులు ఇయ్యి? ధర్మవరంలో మరికొంత 4 ఇళ్ల స్థలాలు కొన్నావు. ఏలేశ్వరంలో 4 ఇళ్ల స్థలాలు కొన్నావు. ఒక ఇల్లు కొన్నావు. షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి ఉంది. కాకినాడలో 2 విల్లాలు ఉన్నాయి. వైజాగ్ లో 2 ఫ్లాట్లు ఉన్నాయి. విజయవాడలో 5 ఫ్లాట్లు కొన్నావు. ఏలేశ్వరంలో ఇల్లు. పొదురుపాకలో 8 ఎకరాల భూమి కొన్నావు. ఒక షాపింగ్ కాంప్లెక్స్ కొన్నావు. రాజ్మెండ్ లో 2 ఇల్లులు కొన్నావు. ఎవరి డబ్బులు ఇయ్యి? 10 సంవత్సరాలుగా మా డమ్మీ లక్ష్మిని, ఎస్టీ డమ్మీ లక్ష్మిని పెట్టుకొని పాపం దానికి ఒక చిన్న బంగారం కూడా, చెవుదిద్దులు కూడా లేవు. దాని పేరు చెప్పి నువ్వు తిన్నావు. తిన్న డబ్బంతా ఇలాగా ఆస్తుల రూపంలో పోగేసుకున్నావు. మైదాన ప్రాంతాల్లో సోమవరంలో 2 ఎకరాల భూమి కొన్నావు. ఎల్లవరంలో వీరభద్రరావు గారి భూమి 40 ఎకరాలు కొన్నావు. గొండోలు దగ్గర రైతుల దగ్గర నుంచి 15 ఎకరాలు కొన్నావు. ఎవరి డబ్బులు చెప్పాలి అనంతబాబు. గిరిజన యువకులు కూడా కాలేజీ సీట్ల కోసం లేకపోతే సర్టిఫికేట్ల కోసం నీ దగ్గరకు వస్తే వాళ్ళని వాడుకొని నీ యొక్క వాంఛను తీర్చుకున్నావు. ఎంతో మంది బిడ్డలు, ఆడబిడ్డలు ఉసురు నువ్వు తీసుకున్నావు. మొన్న చూసారు మీరందరూ కూడా వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చినాయో. మహిళలతో అసభ్యంగా మాట్లాడి బట్టలు లేకుండా మాట్లాడినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి. మేమైనా సృష్టించేమాయి? నువ్వు కాదా అనంతబాబు? చూసుకో ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా వ్యవహరించావు అన్నది అర్థమవుతుంది. ఇవన్నీ మర్చిపోయావు అనుకుంటున్నావేమో అనంతబాబు. ఏది ఎవరు మర్చిపోలేదు. అన్ని ఒకసారి నువ్వు చేసినటువంటి నీ మంచి నీకు గుర్తు చేస్తున్నావు, ఒకసారి చూసుకో. చివరికి నీ ప్రభుత్వ హయాంలో చివరి సంవత్సరం ఎంజీఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా 100 కోట్ల రూపాయలు మంజూరైతే రోడ్లు, బ్రిడ్జిలకి ఆ వర్కులకు గాను 5 కోట్లు లంచం తీసుకొని వర్కులు ఇచ్చావు. ఆ పని అయిందా లేదా, వర్క్ అయిందా లేదా నీకు అనవసరం. నీకు కావాల్సిన కమిషన్ మాత్రమే. ఆ డబ్బులు ఏమైంది? అది పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయ భూములను వాణిజ్య భూములుగా మార్చడానికి నీకు పర్మిషన్ ఎవడిచ్చాడు? గత 10 సంవత్సరాలుగా నువ్వు అడ్డదిగల మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయి? నీకు ఎంత మంది రైతుల భూములు కబ్జా చేసావు? అసలు వాణిజ్య భూములు పెట్టడానికి పర్మిషన్ లేని ఏజెన్సీ ప్రాంతం నువ్వు ఎలా పెట్టావు? మద్దిగడ్డ రిజర్వాయర్ నుంచి వెళ్లాల్సినటువంటి పొలాలకి నీరు నీ భూమి నుంచి నీ యొక్క చేపల చెరువులకు ఎలా వెళ్తుంది? ఎప్పుడు చేసావు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదా? ఇవి కాదా అక్రమాలు? నియోజకవర్గంలో
ఉదయం నుంచి మన టీవీలోను సోషల్ మీడియాలోను హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క న్యూడ్ వీడియో బయటకు రావడం. నిజంగా ఈ రోజు ఈ విషయాన్ని చెప్పుకోవాలంటేనే చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గం ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయా, ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ఈ రోజు చాలా మంది ఫోన్ చేసి చాలా రకాలుగా మాట్లాడడం అడగడం కూడా జరుగుతూ ఉంది. నిజంగా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక న్యూడ్ వీడియో ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఆ అమ్మాయితో ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతూ తను ఏదైతే ప్రవర్తించాడో అది పొద్దున్న లేసి మేము టీవీలో చూసాము, చాలా మంది కూడా చెప్పారు. ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయమని చెప్పాలి. తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను కాదు మార్పింగ్ చేశారు, నేను ఏదో పిల్లలకి ముద్దులు పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేస్తా ఉన్నారు, నా పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తా ఉన్నారనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది. దాంట్లో అసలు నమ్మశక్యమైన విషయం ఏదైనా ఉందా? టీవీలో మనం చూసాము, అతని మెడపై ఉన్న చైను, అతను వాడుతున్నటువంటి చేయికి వేసుకున్న ఉంగరాలు సేమ్ వీడియోలో ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఆయన వేసుకుని తిరుగుతా ఉన్నాడు. అక్కడ మార్పింగ్ చేయడానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే సేమ్ ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అయితే వీడియోలో మాట్లాడి ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే ఉంది. కాబట్టి ఇది న్యూడ్ వీడియో అనేది వాస్తవమే, ఖచ్చితంగా ఇది ఫేక్ అయితే కాదు, ఇది మార్పింగ్ చేసిన వీడియో అయితే కాదు. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, గత 10 సంవత్సరాల నుంచి అనంతబాబు అనే వ్యక్తి ఈ విధంగానే వ్యవహరిస్తా ఉన్నాడు. ఇంకా బయటకు రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మేము ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాం, మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు కూడా జీవో నెంబర్ కి మేము కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా దాన్ని పునరుద్ధీకరిస్తామని మాట ఇచ్చినారు, దాని ప్రకారంగా చేస్తారు. మేము కూడా ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. ఈ జిల్లా కూడా త్వరలోనే మనకి జనవరి ఫిబ్రవరిలో కూడా మనకి ఇదంతా అవేలా ఉంది కనుక ఖచ్చితంగా జిల్లా అయితే ఖచ్చితంగా గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మనకి అనేక అవకాశాలు కూడా మన కాళ్ళ వద్దకు వచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాం. దయచేసి ప్రజలందరూ గమనించాలి. ఏజెన్సీ ప్రాంత ప్రజలంటే చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఏ విధంగా ప్రేమ అభిమానాలు ఉన్నాయి, అట్లాగే ఆయన నమ్మి మాకు ఈ అవకాశం ఇచ్చారు కనుక, ప్రజలు నమ్మి మాకు ఓట్లేసి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చారు కనుక ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలి. వాళ్ళు ఇచ్చినటువంటి 5 సంవత్సరాలు మేము ప్రజలకి రుణపడి ఉంటాము. మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా మేము ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం కనుక ఎవరో అరాచక పాలన, అక్రమ పాలన అని మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్సీ లాంటి డోర్ డెలివరీ వాళ్ళ మాటలు ఎవరు ప్రజలు వినాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలు అందరూ కూడా గమనించండి.